ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ దేశాలకు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇచ్చేది ఏది? ప్రపంచ దేశాలకు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇచ్చేది ఏది? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం వరల్డ్ లైఫ్ డేని ఏ రోజు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం వరల్డ్ లైఫ్ డేని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ గెస్ చేయండి మీరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మార్చి 3వ తేదీన ప్రతి సంవత్సరం వరల్డ్ లైఫ్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వికసిత్ భారత్ కోసం మోదీ తన వంతుగా ఎంత విరాళం ప్రకటించారు? వికసిత్ భారత్ కోసం మోదీ తన వంతుగా ఎంత విరాళం ప్రకటించారు? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 2000. నెక్స్ట్ క్వశ్చన్, సన్ రైజింగ్ బౌలర్ కోచ్గా ఎవరు ఎన్నికయ్యారు? ఇటీవల సన్ రైజింగ్ బౌలర్ కోచ్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి ఆప్షన్స్ చూసి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జేమ్స్ ఫ్రాంక్లిన్. జేమ్స్ ఫ్రాంక్లిన్ వచ్చి సన్ రైజింగ్ బౌలర్ కోచ్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం యొక్క జన్ ఔషధి పథకంలో చేరిన మొదటి దేశం ఏది? ఇటీవల భారతదేశం యొక్క జన్ ఔషధి పథకంలో చేరిన మొదటి దేశం ఏది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మారిషస్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ నాలుకను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? కృత్రిమ నాలుకను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆర్టిఫిషియల్ టంగ్ని ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు అంటే అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల లక్క గాజులకు జిఐ ట్యాగ్ వచ్చింది. ఆ లక్క గాజులు ఏ ప్రాంతానికి చెందింది? లక్క గాజులు జిఐ ట్యాగ్ వచ్చింది, అది ఏ ప్రాంతానికి చెందింది? గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్లో చూడండి. ఆన్సర్ ఆప్షన్ బి, హైదరాబాద్. హైదరాబాద్ ఇటీవల లక్క గాజులకు జిఐ ట్యాగ్ వచ్చింది. ఆ లక్క గాజులు ఏ ప్రాంతానికి చెందినవి అంటే హైదరాబాద్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని నిషేధించిన తొలి దేశంగా నిలిచినది ఏది? ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని నిషేధించిన తొలి దేశంగా నిలిచినది ఏది? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. కనీసం ఆప్షన్స్ చూసి గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, న్యూజిలాండ్. ఇటీవల జన విశ్వాస్ మహార్యాలీ ఎక్కడ జరిగింది? ఇటీవల జన విశ్వాస్ మహార్యాలీ ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ముందుగా మీకు ఆన్సర్ తెలుసుంటే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బీహార్. పాట్నా, బీహార్లో జన విశ్వాస్ ర్యాలీ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2024 థీమ్ ఏమిటి? వరల్డ్ లైఫ్ డే 2024 థీమ్ ఏమిటి? ఇది వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. కనెక్టింగ్ పీపుల్, ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్, వైల్డ్ లైఫ్. కావాలంటే దీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.